మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. సరే చూద్దాం భవిష్యత్తు మీరేం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు అని చూస్తాము. ఓకే, ఇది మావి గన్ ఏంటన్న అసలు మావి గన్ ఇప్పుడు అంతా రాజధాని అంతా కూడా మావి గన్ వాళ్ళేమో రాజధానికి చట్టబద్ధత కల్పించేశారు. శాసన సభలో ఆమోదం పొందింది, శాసన మండలికి వెళ్ళలేదు అనుకో, అది వేరే విషయం. శాసన సభలో ఆమోదం పొందిన తర్వాత లోక్సభ రాజ్యసభలో ఆమోదం చట్టబద్ధత ఇంకా పండగ చేసుకుంటున్నారు. అయిపోయింది ఇంకంతా కూడా. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పండగలు చేసుకుని చట్టబద్ధత వచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తూ మావి గన్ అంటున్నారు? అంటే మేము అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని కాదు అని చెప్పగానే చెప్తున్నారు మీరు. ఎందుకు గెజెట్ నోటిఫికేషన్ వచ్చిందా? వస్తుంది, వెంటనే వస్తుందా? ముద్రించాలి కదా. గెజెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సో ఈ ప్రాంతంలో సిఆర్డిఏ ప్రాంతం ఏదైతే ఉందో, అమరావతి అనేసి పిలువబడుతున్న ప్రాంతం ఉందో, ఇక్కడ మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి గారు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. 1,00,000 కోట్ల రూపాయలు కేవలం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అక్కడ వినియోగించబోతున్నారు అనేది ఈ ప్రాంతానికి పరిమితము, ఇది రాజధాని అనేది గెజెట్లో తెలియజేస్తారు. సో జగన్ గారు ఫస్ట్ నుంచి చెప్తూ వస్తున్నది, దొనకొండను ఎంపిక చేసుకోండి, ప్రభుత్వ భూమి, రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు, మనం అక్కడ ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినా కూడా వాల్యూ ఎడిషన్ ఏదైతే జరుగుతుందో అది సంపూర్ణంగా ప్రభుత్వానికి చెందుతుంది అనేసి. మరి లేదు అమరావతి ప్రాంతమే మీరు ఎంపిక చేసుకున్నా కూడా భూముల్ని కొనుగోలు చేయమన్నారు, ల్యాండ్ అక్విజిషన్ చేయమన్నారు. అంటే 50,000 ఎకరాలకు ఆ రోజు ఉన్న ధర 10 లక్షల రూపాయలు, అంటే 5,000 కోట్ల రూపాయలు. లేదు 20 లక్షల రూపాయలు ఇచ్చిన 10,000 కోట్ల రూపాయలు. అంటే మీరు ఈరోజు సిఆర్డీ ఏదైతే 2 కోట్ల రూపాయలు ఒక ఎకరాకు ప్రపోజ్ చేసిందో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి, 1,00,000 కోట్లు, అందులో 10% అది ఖర్చు పెట్టి భూములు కొనుగోలు చేసి ఉన్నా కూడా ఈరోజు అక్కడ ఏదైతే డెవలప్డ్ ప్లాట్స్ ఏవైతే దాదాపుగా ఎకరాకు పాల భాగం 25%, అంటే దాదాపు 1,200 నుంచి 1,400 గజాలు ఏదైతే డెవలప్డ్ ప్లాట్స్ ఉన్నాయో, అంటే సెంట్స్లో చెప్తే దాదాపు 20 నుంచి 25 సెంట్లు, ఈ 50,000 ఎకరాలకు సంబంధించి అదంతా కూడా ప్రభుత్వం ఆస్తి ఉండేది. వాటిని దపదపాలుగా వాల్యూ ఎడిషన్ జరిగే కొద్దీ ఎప్పుడైనా కానీ దాన్ని అమ్ముకొని ఆ నిధులతో రాష్ట్ర అభివృద్ధిని చేసి ఉండేదానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు వివిధ సంస్థలకు కేటాయించిన భూములు, ఇక్కడ మీకు రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 30%, ఓపెన్ స్పేసెస్ అండ్ పార్క్స్కి అదొక 10%, ఇంకొక 10% వచ్చేసి, ఇంకో 5% అఫోర్డబుల్ హౌసింగ్, ఇంకో 5% పబ్లిక్ యూటిలిటీస్కి సంబంధించి సో ఏర్పాటు చేశారు. ఇందులో అఫోర్డబుల్ హౌసింగ్కి సంబంధించిన 5%లో కూడా 50,000 మందికి పిఎంఏవై హౌసింగ్, పేదలకు, ఆ ప్రాంతంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇళ్ల నిర్మాణం చేయాలని జగన్ గారు ప్లాట్స్ అలాట్ చేస్తే కూడా దాన్ని కూడా వ్యతిరేకించినారు చంద్రబాబు నాయుడు గారు మరియు వారి భజన బృందము. వారు అక్కడ డెమోగ్రఫికల్ ఇంబ్యాలెన్స్ వస్తుందన్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి పెత్తందారి అగ్రవర్ణ దురహంకారానికి అడ్డుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల ఇళ్ల నిర్మాణం జరిగితే వాళ్ళ అహం దెబ్బతింటుంది. అక్కడ ఉన్నటువంటి కేవలము కమ్మ కుల పెద్దలు మాత్రమే ఆ ప్రాంతంలో భవంతులు, ప్యాలెస్లు నిర్మాణం చేసుకోవాలి. వీరు తీసుకొచ్చినటువంటి సంస్థలు, వీరి బినామీలకు సంబంధించినటువంటి సంస్థలు మాత్రమే అక్కడ ఉండాలి. ఓవరాల్గా ఆ 28 ప్రాంతాలను తమ కబ్జాల్లోనే వాళ్ళు ఉంచుకోవాలి. అక్కడ అమ్ముకున్న భూములు తామే కొనాలి, లేదా వాళ్ళు తీసుకొచ్చినా కూడా తమకు సంబంధించినటువంటి సంస్థలనే తీసుకొచ్చి తమకు కప్పం కట్టిన సంస్థలో, తమ బినామీ సంస్థలో అక్కడ వచ్చి ఆ ప్రాంతంలో వారి భవన నిర్మాణాలు చేసుకోవాలి, వారు స్థిరపడాలి. అంటే ఈ 28 గ్రామాల ప్రాంతాన్ని కబ్జా చేసుకొని అక్కడ దాన్ని ఒక కమ్మరావతిగా తాము పరిపాలన సాగిస్తాం ఈ రాష్ట్రంలో అనేసి అది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి టీడీపీ నాయకుల అభిప్రాయమే రేణుకా చౌదరి గారు నోటెమ్మడి వచ్చింది. అంటే ఎంత దురదృష్టం అంటే, ఇది ఒక పక్క రెడ్డి రాజ్యమనో ఇంకో పక్కన కమ్మరావతమో అని ఇది కాదండి. రాష్ట్రం అన్నాక ఈ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నారు. అంటే ఈ మనుషులు అంటే అన్ని కులాలు, మతాలు ఇవన్నీ కూడా మనకు మన సంస్కృతి కాలం నుంచి కూడా వివిధ కులాలు, వివిధ మతాలు ఇవన్నీ ఏర్పడినాయి. వీళ్ళందరూ కలిసి ప్రజాస్వామ్యంలో ఒక సెక్యులర్ ఇండియాలో అందరూ కలిసి బతికేటువంటి వ్యవస్థ మంది, ఒక సెక్యులర్ ఇండియా మంది. సో ఇటువంటి పరిస్థితుల్లో
మీరు ఈరోజు అన్ని కులాలు కలిపి మీకు ఇచ్చినటువంటి ఒక అధికారాన్ని కేవలం ఒక ప్రాంతంలో దాన్ని కమ్మరావతిగా అభివృద్ధి చేసి ఏ కులాలు కూడా ఏదైతే ఎస్సీ ఎస్టీ అణగారిన జాతులు అణగారిన వర్గాలు వెనుకబడిన వర్గాల వాళ్ళు ఆ ప్రాంతంలో ఇల్లు కూడా నిర్మించుకోకూడదన్నటువంటి ఒక దురహంకారంతో మీరున్నారు. సో అటువంటి మీరు ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి పేదల్నే రాని మీరు చుట్టుపక్కల ఉన్నటువంటి మచిలీపట్నం కావచ్చు, గుంటూరు జిల్లా కావచ్చు, విజయవాడ ప్రాంతాన్ని కావచ్చు మీరు కలుపుకుంటారా? అటువంటి ఉద్దేశం ఉందా? జగన్ గారు చెప్పింది ఏంటి? ఈ అభివృద్ధిని ఆ 3 జిల్లాలు చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లాకు, కృష్ణా జిల్లాకు, ఎన్టీఆర్ గారు స్వస్థలం జన్మస్థలం ఉన్నటువంటి కృష్ణా జిల్లాకు, ఎన్టీఆర్ జిల్లాకు, అది గుంటూరు జిల్లాకు కూడా విస్తృతపరిచి దీన్ని ఒక గ్రేటర్ క్యాపిటల్ రీజన్గా దీన్ని అభివృద్ధి చేయండి. మీరు ఖర్చు పెడుతున్నదంతా కూడా ఈ ప్రాంతంలో కూడా మీరు ఖర్చు చేయండి. వివిధ సంస్థలు వచ్చేటువంటివి డివైడ్ చేయండి. అట్లీస్ట్ ఈ ప్రాంతానికి మీరు 13 జిల్లాల్లో మీరు చేయరు, 3 రాజధానులు మీరు వినరు, అది అవసరం లేదు. పోనీ మీ మనస్తత్వానికి తగ్గట్టుగా రామారావు గారు పుట్టిన జిల్లా, రామారావు గారి పేరున్న జిల్లా, పక్కనే ఉన్నటువంటి గుంటూరు జిల్లా, అమరావతి ఉన్నటువంటి గుంటూరు జిల్లా, వీటిని కలుపుకొని విస్తృతపరచండి అనేసి ఆయన ప్రతిపాదించారు. మీ ఐడియా చాలా బాగుంది. అసలు రేణుకా చౌదరి వ్యాఖ్యానాలు ఎట్లా చూస్తారు మీరు? అసలుకి తప్పు. ఇప్పుడు ఆమె వయస్సుకు ఆమె మాట్లాడే మాటలకు చాలా వ్యత్యాసం ఉంది. తప్పు, అలా మాట్లాడకూడదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా వ్యతిరేకించడానికి అంటే కులాన్ని తీసుకొని రావడం తప్పు. అంటే కమ్మ కులం అంతా మాకేం వ్యతిరేకం కాదే. ఎందుకు వ్యతిరేకం? మాలో కూడా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది కమ్మ సోదరులు ఈరోజు చంద్రబాబు గారిని వ్యతిరేకిస్తూ ఉన్నారే. కొలికిపూడి వ్యతిరేకిస్తూ ఉన్నాడు, ఏబిఎన్ వెంకటేశ్వరరావు గారు వ్యతిరేకిస్తూ ఉన్నారు, శివాజీ గారి సినిమా హీరో ఏకంగా ఇది అఫీషియల్గా అవినీతికి కేంద్రం అయిపోయింది అమరావతి అని చెప్తా ఉన్నారు. ఆయన ఒకటే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, ఒక కాంట్రాక్టు గురించి ఎంక్వైరీ చేస్తే ఇది మేము చేయొచ్చా ఈ పనులు అని అడిగితే 50% గుడ్విల్, 50% గుడ్విల్ ఇచ్చి చేసుకోవచ్చు అని చెప్తున్నారంటే ఈరోజు అక్కడ ఖర్చు పెట్టబోయే 1,00,000 కోట్లలో కనీసం 50,000 కోట్ల దోపిడీ జరగబోతా ఉంది. ఇది నిరంతర ప్రక్రియ. 50% ఇస్తారని, 50% ఇస్తారని అక్కడ అడిగారని శివాజీ గారు చెప్పారు. మీరు చూడండి, ప్లే దట్ క్లిప్పింగ్. అంటే ఎందుకంటే ఇప్పుడు బయట మార్కెట్లో ఎక్కడ పోయినా కూడా 2,000 రూపాయలు ఒక చదరపడుగుకు భవన నిర్మాణాలకు ఖర్చు అవుతుంది. ఇక్కడ 12,000 నుంచి 14,000 రూపాయలు ఎస్టిమేట్ చేశారు. మరి ఎంత దుర్మార్గంగా అంటే ఈ రాష్ట్రంలోని 13 జిల్లాల సంపదను తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా 12,000 నుంచి 14,000 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్కి, ఒక చదరపడుగుకు భవన నిర్మాణాలకు వీళ్ళు కేటాయిస్తున్నారంటే అందులో ఖర్చు అయ్యేది 2,000, 3,000, మరీ అల్ట్రా లగ్జరీ కట్టిన 4,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి కట్టిన, మిగిలిన 10,000 రూపాయలు ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కి. అంటే దాదాపుగా 1 కోటి చదరపడుగుల నిర్మాణం అంటే 1 crore స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ జరగబోతున్న ఆ ప్రాంతంలో ఈ 10,000 ఇంటూ 1 crore స్క్వేర్ ఫీట్ అంటే 10,000 కోట్లు ఎవరి జేబుల్లోకి?